మనం ఇప్పుడు ఆగస్టు 15 అంటే ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. అంటే ఇప్పటికీ మనకు 79 సంవత్సరాలు పూర్తయినాయి అంటే స్వాతంత్రం వచ్చి. అంటే ఈ డే గురించి మనం కొన్ని తెలుసుకుందామండి. ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఎట్లా అంటే 18వ శతాబ్దం వరకు అండి, అంటే 1857 వరకు ఎవరు మనం పరిపాలించారంటే ముఘల్స్ పరిపాలించారు. ముఘల్స్ అంటే అప్పుడు ఆ కాలంలో ఈ అంటే మన దేశాన్ని ముఘల్స్ పరిపాలించారు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. బ్రిటిష్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చిన్నగా వచ్చారు. అంటే వాళ్ళ ప్లాన్ ఉంది కరెక్ట్. మనం వాళ్ళొక ఉంది లోపల వాళ్ళకి. అంటే వచ్చేటప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఎప్పుడు డిసైడ్ అయ్యే వచ్చిన అందరూ అంటే మనం చిన్న ఆక్రమించుకున్న తర్వాత మొత్తం మనమే పాలన తీసుకుంటామని అనుకున్నారు. అంటే ఇంకా వాళ్ళు ఏం చేసిరంటే ఇంకా చిన్నగా వచ్చిర్రు. ఫస్ట్ కొందరు, తర్వాత కొందరు వచ్చి వాళ్ళు ఏం చేసారు, కొంచెం అంటే వాళ్ళు మనకు నచ్చినటువంటి మనతోనే మంచిగా ప్రవర్తించి మనకు అంటే చేసి ఏం చేసారు. ఇంకా వీళ్ళు వస్తున్నాం కదా, వీళ్ళు చేస్తున్నాం. ఏమైందంటే ముఘల్స్ది వాళ్ళ ఆధిపత్యం తగ్గితే ఇప్పుడు ఏమైంది, వీళ్ళది పెరుగుతుంది. ఎవరిది? బ్రిటిష్ వాళ్ళది పెరుగుతుంది. ఇంకా 1858 నుంచి అంటే 1857 లాస్ట్, తర్వాత 1858 నుంచి అంటే అంటే ఇది 18వ శతాబ్దం వరకు 1857, తర్వాత 19వ శతాబ్దం 1858. అప్పటి నుంచి ఎవరు? మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళు ఇంకా ఏం చెప్తే అది అంటే మన చాలా కష్టాలు పెట్టారు మన దేశం వాళ్ళను. అంటే మేము ఏం చెప్తే అది వినాలి, మేము ఎట్లా రూల్స్ పెడితే అట్లా వేయాలి. చాలామంది దీనికి లొంగుబాటు అయ్యారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు మన భారతదేశం ఫ్రీడమ్ కోసం. అంటే ఇప్పుడు ఉన్నారు కానీ నెహ్రూ ఉన్నారు, మళ్ళీ అంబేద్కర్, గాంధీ, ఇంకోటి చాలా అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. వీళ్ళే కాదు, వీళ్ళు మళ్ళీ ఇంకా చాలామంది ఉంటారు. చాలామంది మన దేశం కోసం ప్రాణాలు కోల్పోయారండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా చేశారంటే మన ఫ్రీడమ్ మనకు కావాలి, మనం అంత స్వేచ్ఛగా ఉండాలి, ఎందుకంటే మనమే రూల్స్ పెట్టుకోవాలి. మన దేశాన్ని ఇంకోరు ఎందుకు పరిపాలిస్తారు, మన దేశాన్ని మనమే పాలించుకోవాలి. ఎందుకు వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి మనల్ని పరిపాలిస్తుంటే మనం ఎంత దిగజారిపోయినట్టు. అందుకని మన దేశాన్ని మనమే పాలించుకోవాలి, మనమే ఒక ఉన్నత స్థాయికి తేవాలని మనం అంటే అనుకున్నారు. ఇప్పుడు నెహ్రూ గారి గురించి ఏంటంటే ఆయన అంటే ఆల్రెడీ చెప్పిండండి. ఆల్రెడీ ఏంటంటే మనం ఫ్రీడమ్ వచ్చినాక మనం ఇట్లా ఉందాం ఇట్లా అని అనుకున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ పార్టీ పెట్టారు. మళ్ళీ ఇట్లా అని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. మన నెహ్రూ గారు మనం ఇట్లా దేశం వచ్చినాక ఒకవేళ మనకు స్వతంత్రం వచ్చినాక మనం ఈ రూల్స్ పెట్టుకుందాం ఇట్లా ఉందాం అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిండు. తర్వాత మనకి ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 వచ్చింది. ఆగస్టు 15 వచ్చింది. అంటే 14 నైట్ అందరూ ఆ రోజు ఎవ్వరు నిద్రపోలే. ఎందుకంటే స్వాతంత్రం వస్తుంది, మన దేశానికి ఒక స్వేచ్ఛ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందం గురు కాబట్టి ఆ నైట్ మొత్తం నిద్రపోలే. అప్పుడు మన నెహ్రూ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు మనకి ఈ డే ఎట్లా అంటే మనకు ఒక పునర్జీవనం వచ్చినట్టు. అంటే మన చేతిలో అధికారం ఉంది. ఇప్పుడు మనం మంచి ఆశయాల మీద ముందరికి వెళ్దాం అని ఆయన నెహ్రూ గారు చెప్పారు. అందుకని అంటే నేను ఏంటంటే ఇప్పుడు అప్పట్లో లీడర్స్ సూపర్ అండి. అంటే ఆయన ఉన్న కాలంలో ఉన్నవి కానీ మనం పార్టీలో ఎవరిని కించపరుస్తలేదు. మన పార్టీ తప్పని చెప్పలేదు, కానీ దాంట్లో ఉన్న వ్యక్తులు కరెక్ట్ లేరని చెప్తున్నాం అంతే. మనం దాంట్లో ఉన్న వ్యక్తులు కరెక్ట్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎంతోమంది మన కోసం అంటే మన దేశం ఫ్రీడమ్ రావడం కోసం చాలా పోరాడిದ್ರು. వాళ్ళ ప్రాణాలే కోల్పోయారంటే అర్థం చేసుకోవాలి ఎంత పోరాడినో వాళ్ళకి, ఎంత వాళ్ళ వల్ల మనకు ఫ్రీడమ్ వచ్చింది. కాబట్టి మనం దాన్ని సక్రమంగా దాన్ని నడపాలి, సక్రమంగా దాన్ని చూసుకోవాలి. బాధ్యత మనతో ఉంది. కాబట్టి మనం అందరం కలిసి మంచిగా ఒక మంచి దేశభక్తితో మంచిగా ఉండాలి. ఒక్కరోజే కాదు, దాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం ఉండేటట్లు చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి.